ప్రభునందు ఆసక్తి కలిగిన బిడ్డలు ప్రేమతో ఆహ్వానిస్తున్నామందరినీ దేవుని సన్నిధిలో చేరి దైవ ఆశీస్సులు పొందుటకు సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల రాజా, స్తోత్రార్హుడవైన మా పరమ తండ్రి, నీ అపారమైన కృపలో ప్రేమలో గడచిన దినములన్నిటిలో నీ రెక్కల నీడలు మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీవిచ్చిన క్షేమ ఆరోగ్యాలను బట్టి స్తోత్రాలు నాయన. నాన్నపాడు గ్రామంలో యేసునామ క్షేత్రమును ప్రార్థన మందిర నిర్మాణ విషయములో నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి స్తోత్రాలు ప్రభా. రేపటి దినమున ప్రభా చర్చి ప్రతిష్ఠగా కార్యక్రమములను ఏర్పాటు చేయట కొరకు ముందుగా ఈ దినమున నిన్ను ఆహ్వానించుకుంటూ ప్రభా నీ సన్నిధానములో గడుపుటకు నువ్వు నడిపించినటువంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభా. సమస్తమును నీ హస్తములకు అప్పచెప్తున్నాను ప్రభా. చీకటి, దురాత్మ, క్షుద్ర శక్తులు, మాంత్రిక ప్రభావాలు, దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మా గ్రామము చుట్టూ నీ అగ్ని కంచె నాటి గ్రామములో ఉన్న కుటుంబాలలో సమాధానము, శాంతి, నెమ్మది, ఆయుర ఆరోగ్యములు దయచేయము ప్రభా. నీ దేవదూతలను మా మధ్య సంచరింపచేయము తండ్రి. వాక్యమయ్యున్న నీవు నాతో, మాతో, మా అందరితో నువ్వు మాట్లాడు నాయన. మాకు కావలసిన ఆత్మీయమైన హెచ్చరికలు దయచేయి ప్రభా. దుష్టునికి ఎటువంటి అవకాశం నీకు నాయన. సాతానుడు పొంచి ఉండి గలిబిలి చేయాలని నాయన అనేక పన్నాంగములు పడుతుండగా వాని కుతంత్రాలను లయపరచు ప్రభా. మా గ్రామము చుట్టూ నీ అగ్ని కంచినాటు నాయన. గ్రామములో ఉన్న కుటుంబాలన్నిటినీ నీ ఆత్మచేత సంధించి కుటుంబాలలో సమాధానము, శాంతి, నెమ్మది, ఆయుర ఆరోగ్యములు దయచేయి నాయన. ప్రభు ఈ సమయంలో జరుగుతున్న కార్యక్రమములో నీ ఆత్మ సంచలనము జరిగించి ఆత్మతో సత్యముతో నాతో, మాతో నీవు మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయమైన హెచ్చరికలు దయచేసి మహిమ, ఘనతలు, ప్రభావాలు నీవే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జీసస్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో మొగచింతలపాల గ్రామంలో పరిచర్య చేసినటువంటి దైవజనులు జే మార్కన్నయ్య గారు ఉన్నారు. వారు ఆల్టర్ మీదకి, స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరిట మనవి. ప్రైజ్ లార్డ్. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ క్షణం. కేవలం నీ కృపే, నీ కృపే. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ క్షణం. కేవలం నీ కృపే, నీ కృపే. యేసు నా వెంటే ఉన్నావు. యేసు నాకు తోడై ఉన్నావు. యేసు
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మరి ఒకసారి అందరం లేచి నిలబడి స్తుతి ఆరాధన జరిగించుకొని తదుపరి దైవజనులు మన మధ్యలో రెవరెండ్ ఆర్ పేతరెడ్డి అన్నగారు మన మధ్యలో ఉన్నారు. నుదురుపాడు కుందురువారు పాలెం నరసరాపేటలో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారికి వాక్యానికి సమయం ఇద్దాం. ముందుగా మరి మన మధ్య దైవజనులు ఉన్నటువంటి సిహెచ్ రవిబాబు అన్నయ్య గారు, మార్క్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ లేచి నిలబడితే చిన్న స్తుతి ఆరాధన జరిగించుకొని వాక్యానికి మనము సమయాన్ని ఇద్దాం. అలాగనే గుంటూరు పట్టణం నుండి సేవా రత్నాకర్ వారు కూడా మరి ఈ స్థలానికి రావాల్సిందిగా కోరుతున్నాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావో చుట్టూ నీవే ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావో చుట్టూ నీవే ఆవరించావో. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావో. మరలా చెబుదాం. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావో, బాగుగా ఎరిగి ఉన్నావో. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావో, రాజా బాగుగా ఎరిగి ఉన్నావో. నిత్యం కాచువాడవనయా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవునికి స్తోత్రం. మధ్యలో ఉన్నటువంటి దైవజనులు జంగా ఏషాబాయ్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు తన కార్యం జరిగించిన దేవుడు, అందరూ ప్రార్థనలో ఎక్కిపిద్దాం. స్తోత్రమయ్యా, నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడు అయిన మా నాయన, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా, నీ దాసులు అభిషక్తులు రెవరెండ్ సవ ప్రకాశ్రావు గారి ఆధ్వర్యంలో ఈ నూతన మందిర ప్రతిష్ఠిత ఆరాధన జరగటానికి మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రభు, మొట్టమొదటిగా నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుటకు ప్రభువా, ఈ దినమున ఈ రాత్రి వేళలో ప్రభువా చిన్న మందిగా చేరి నీ ఘననామాన్ని నాయన మహిపరచుటకు మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి కోటాను కోట్ల వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా నీ ఘననామమును మహిపరిచిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన స్తుతి ఆరాధనలను నడిపించిన విధానం కొరకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభుని దాసుల అభిషక్తులు నాయన నీ వాక్యము ప్రభావితము చిన్నగా 700 అభిషేకముని దాసులపై ఉంచండి. వాక్యమైన మీరు నాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ప్రభువా వినగలిగే చెవి గ్రహించే మనస్సును దయచేయండి. ఈ ప్రాకారం అంతటిని తండ్రి నీ వెలుగుతో నీ మహిమతో నింపమని
యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని బిడ్డలు అందరూ కూర్చుందాం. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం వచ్చిన్నాం. సమయం చాలా అవుతుంది. మరి దూర గ్రామం నుండి మన మధ్యలోకి దైవజనులు, మన ముప్పాళ్ళ మండల వర్కింగ్ పాస్టర్ ఫెలోషిప్ అయినటువంటి ఫౌండరు, అలాగనే ప్రెసిడెంట్ గారు పేతురెడ్డి అన్నగారు మన మధ్యలో ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకు అందించాలని వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మంచిది. మరొకసారి మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా ప్రత్యేక వందనాలు అందరూ తెలియజేస్తున్నాం. పెద్దలు, అభిషేక్తులు, మరి రెవరెండ్ సేవా ప్రకాష్ అయ్య గారు చాలామంది దైవజనులు సిద్ధపరిచి అనేక స్థలాల్లో మరి యేసునామ క్షేత్ర పరిచర్యలు వారి ద్వారా జరగటానికి కృప కలిగిన దేవుడు వారిని బలపరిచారు. మరి వారితో దేవుడు కొందరు ఆత్మీయ బిడ్డల ద్వారా పరిచర్యలో కూడా సాగటానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఈ రాత్రి రేపటి ఉదయకాల సమయంలో ప్రభువుకి ప్రతిష్ఠిత చేయబడుతున్నటువంటి యేసునామ క్షేత్రం దేవాలయాన్ని ప్రభువుకి ప్రతిష్ఠిత చేస్తూ అక్కడ ఆరాధనలు జరిపించుకోవటానికి, దేవుని కార్యక్రమాలు జరిపించడానికి దైవజనుల ద్వారా రేపటి దినం ప్రారంభం ప్రతిష్ఠిత చేయబడుతుంది కనుక దానికి ముందుగా సిద్ధపాటు కూడిక ఈ రాత్రి కొద్దిమందిగా చేరుకొని ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనందరికి అనుగ్రహించిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి మొదటగా దేవదేవుని నామాన్ని మహిమపరుస్తూ, మరి సమయం చాలా ఎక్కువైంది. ఇది ఇప్పుడు ముగింపులో ఉంటే బాగుండేది. ఇది ఆరంభంలో ఉంది కనుక తప్పకుండా అందరూ కూడా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు, మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించను. వాస్తవానికి నాకు రేపు పొద్దున్న రాను కుదరదు. అందుకని నేను ఈరోజు వచ్చి నా వంతు అటెండెన్స్ వేయించుకొని పోవటానికి నేను వచ్చా. ప్రియులరా, మరి లూకా సువార్త 4వ అధ్యాయంలో నేను దేవాలయానికి సంబంధించినటువంటి విషయాలు ఏం చెప్పట్లేదు, కానీ అందరికీ కాస్తంత 2 మేలుకరమైన మాటలు చెప్పాలని సరే ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మీ ఎదుట నిలబడి ఉన్నాను. ఒక వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 25, 26 వచనాలు కనుక మనం చూస్తే, ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీల్లో అనేక మంది వెధవరాండు ఉండినను ఏలియా సీదోనులోని సరేపతని ఊరిలో ఉన్న ఒక్క వెధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. చదవబడిన ఈ మాటలను మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరు మాత్రమే ప్రతి ఒక్కరిలో ఆత్మకార్యము జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. రేపటి దినం జరగబోతున్న నూతన మందిర ప్రతిష్ఠిత ఆరాధన కూడా మీ నామ ఘనత కొరకే మీరు జరిగించండి తండ్రి. మీ సన్నిధి, మీ సమూహం, నీ మహిమ సలోమాను దేవాలయాన్ని కట్టినప్పుడు మీరు యాజకులు నిలవలేనంత మహిమతో మీరు నింపారు కనుక తండ్రి, మీకు ప్రతిష్ఠిత చేయబడుతున్న ఈ మందిరంపై మీ కనుదృష్టి నైనా ఇక్కడ మీ యొక్క చెవులు, మీ మనస్సు స్థలములో నిలిచి ఉండునుగాక. వేవేల మందికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి దేవుని మందిరముగా ఇప్పటికే మీరు అనుగ్రహించినందుకు కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. కనికరించి, బలపరిచి, దర్శించి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నామని నా తోటి దైవజనులందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ, పెద్దలు కీర్తిశేషులు సేవా ప్రకాష్ రాయ్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి, వారి వృద్ధాప్యపు యొక్క ఆరోగ్యాలను బట్టి,
బలహీనతలో కూడా వారిని బలపరిచి ఇంత సుందరమైన దేవాలయం ఈ ప్రాంతంలో నిర్మించబడటానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సేవా ఆరంభ దినాలలో గతించిన దినాలలో జరిగిన సంభవాలను జ్ఞాపకం చేశాడు. అమ్మ నాకల్లే చూడండి, ఆ దాంట్లో చూస్తా మీరు దానికల్లే కొంతమంది కళ్ళు దాన్ని పెట్టి చూస్తున్నారు, నాకల్లే చూడండి. బిడ్డలారా, యేసు ప్రభుల వారు సేవ ఆరంభ దినాలలో యేసయ్య ఏలియా దినములలో జరిగినటువంటి సంభవాలను జ్ఞాపకం చేశాడు. ఎందుకని ఆ సంభవాలని యేసయ్య జరిగిన విషయాలని జ్ఞాపకం చేశాడు అని చెప్పి చూస్తే, మానవ మాతృలమైన మనకి కొన్నిసార్లు జ్ఞాపక శక్తి అనేది ఉండదు. ఎన్నో మేలులు పొందుతాం, ఎందరో మనకు మేలు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనము ఏ మేలు పొందని వ్యక్తులుగా కూడా మనము ఉంటూ ఉంటాం. అవునా కాదండి? అవునా కదా? అందుకొరకే యేసయ్య ఏలియా దినాలలో దేవుడు చేసిన కార్యాల గురించి చెప్తూ, ఇశ్రాయేలు దేశములో అనేక మంది వెధవరాండ్రు ఉండినను మరి ఎవ్వరి యొద్దకు వెళ్ళలేదు, కానీ సారేపతిలో ఉంచబడినటువంటి ఒక్క వెధవరాలు యొద్దకే ఆయన ఎందుకు పంపబడ్డాడు? ఒక్క వ్యక్తి దగ్గరికి, ఒక్క వ్యక్తి కోసం ఎందుకని దైవజనుడు పంపబడ్డాడు? ఒక మాట నేను మీతో చెప్పాలి అంటే, దేవుడు ఏలియాని కాకుల ద్వారా పోషించాడు, దేవదూతల ద్వారా పోషించాడు, అలాగున వెధవరాల ద్వారా కూడా దేవుడు పోషించాడు. అదే ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి ఒక్క చుక్కైన వర్షం రాకుండా ఆగిపోయింది. అదే ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి ప్రచండమైన వర్షం వచ్చింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. అదే ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని గుర్రాలు రథములు అతన్ని వేరు చేసి పరమనకు ఆరోహణంగా తీసుకొని పోయినవి. చూడండి, ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి ఏలియా అనే మాటకు కూడా అర్థం ఏమిటంటే యెహోవా నా దేవుడు అని అర్థం. యెహోవా నా దేవుడు అని అర్థం. ఇంతటి గొప్ప దైవజనుడిని దేవుడు ఎందుకని ఆ సారేపతికి తీసుకొని వెళ్ళాడు? ఆ సారేపతి ప్రాంతము కెరూతు నుంచి ఇంచుమించుగా 160 కిలోమీటర్ల దూరం కలిగిన ప్రాంతం. ఏ ప్రక్కన ఉన్నది కూడా కాదు, చాలా దూరం. ఎందుకని తీసుకొని వెళ్ళాడు? అసలు ఈ సారేపతి అనే ప్రాంతం ఎక్కడుంది అని చెప్పి గనక మనం చూస్తే, ఈ సారేపతి అనేటువంటి ప్రాంతం అంట, దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా గనక చూస్తే, ఇది సిదోనీలకు 8 కిలోమీటర్ల దూరములో ఉంచబడి ఉన్నది. ఈ సిదోనీలు అనేటువంటి ప్రాంతం ఇంచుమించుగా, ఈ సిదోనీల ప్రాంతములో ఎవరున్నారు, ఎందుకని దేవుడు ఏలియాని అక్కడికి తీసుకొని వెళ్ళాడు అని చెప్పి చూస్తే, ఈ సిదోనీలు అనే ప్రాంతము ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు యొక్క స్వస్థలమై ఉంచబడినది. ఆ యెజెబెలు ఉన్నటువంటి స్థలములో అందరూ బయల ప్రవక్తలు ఉండేవారు. బాగా విగ్రహారాధన చేసే ప్రజలు ఉంటారు అక్కడ జీవము కలిగిన దేవుని గూర్చిన ఊసు తెలియని వారు ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రాంతమంతా విగ్రహారాధనతో నింపబడిన ప్రదేశము. అంత భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగిన ఆ ప్రదేశానికి, అదే ప్రదేశములో 8 కిలోమీటర్ల దూరములో సారేపత్ అనేటువంటి ఊరిలో, ఆమె పేరు రాయబడలేదు కానీ ఆ ఊరి పేరు రాయబడింది. దేవుడు ఆమెని ఎన్నుకున్నాడు, దేవుడు ఆమెను రక్షించాడు. పిల్లరా, ఎక్కడైతే విగ్రహారాధన అధికంగా ఉంచబడి ఉందో, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అధికంగా జరుగుతున్నాయో, అక్కడే దేవుని కృప కూడా అధికం చేయబడతా ఉంటుంది. స్తోత్రం. అప్పుడప్పుడు ఆమెను హల్లే చెప్పే మంచి అలవాట్లు ఉన్నాయా? 2 చేతులు తీసే స్తోత్రం చెప్పండి. నోరు తెరిచి ఒకసారి వేసే స్తోత్రం చెప్పండి.
మీరేం చేయలేకపోయినా వాళ్ళే అనుకోళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నారు. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్యజనులు కలిగిన ప్రాంతంలో ఉంచబడినటువంటి ఒక్క సారేపతిలో ఒక విధవరాలు, ఆమె దగ్గరికి దైవజనుని ఎందుకు దేవుడు తీసుకొని వచ్చాడు? ఒక్కడ కోసమే తీసుకొచ్చాడు. నేను అనుకుంటాను దేవుని సేవకులు సేవా ప్రకాష్ గారి వాళ్ళ నాన్నగారు కూడా ఈ ఊర్లో పరిచర్య ఒక్కళ్ళుంటేనే వచ్చి ప్రారంభించి ఉంటాడేమో అని అనుకుంటున్నాను. అంతేనయ్య గారు? ఒక్కరి కోసమే గొప్ప అభిషేకం కలిగిన వ్యక్తి వచ్చాడు. ఇదిగో చూడండి, ఈ రాత్రికాల సమయంలో ఎందుకని దైవజనుడు ఆమె దగ్గరికి తీసుకురాబడ్డాడు? నేను మీకు ఆ విషయాలు చాలా తెలిసిని, ఎన్నోసార్లు ఎంతోమంది దైవజనులు బోధించారు. నేను వాటి గురించి ప్రస్తావన చేయను, కానీ నాకు తెలిసినటువంటి ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలో కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే 12వ వాక్యాన్ని చదువుకుందాం. 12వ వాక్యాన్ని చూద్దాం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ఎవరు ఈయన అని చెప్పి గనక మనం చూస్తే, మనము ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు. ఈ సారేపతిలో ఉంచబడినటువంటి ఈ స్త్రీ దైవజనుడితో ఏమని చెప్తుందో తెలుసా? అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. అప్పుడప్పుడు మనం కూడా తోడు పెడుతుంటాం కదా, అమ్మ తోడు, నాన్న తోడు, పిల్లల తోడు, ఉద్యోగం తోడు, ఏమండి ఒక్కొక్కళ్ళు తోడు పెడతా ఉంటాం కదా. కానీ ఆమె ఏ తోడు పెట్టలేదు, యెహోవా జీవము తోడు. ఎవరు ఈయన? ఆమె తెలుసుకున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఎందుకు ఆమె ఆ మాట చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ఆ ప్రాంతం అంతా జీవము లేని దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలు జీవము లేని దేవునికి మొక్కుతూ ఉన్నారు, ఆయన వేడుకుంటూ ఉన్నారు. అయితే ఆమె ఏం చెప్తుందో తెలుసా? నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నేను ఆరాధించేవాడు జీవము కలిగిన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి నివాసం చేసింది. 25 సంవత్సరాల క్రితం పరలోకములో ఉన్నటువంటి ఆ జీవం అది భూమి మీదకు దిగివచ్చి మానవ జాతి పాపం అంతటి కొరకు శిలువ మరణంగా ఆయన బలియాగమైపోయి ఉన్నాడు. ఆయన మనందరి పాపములను తన మీద వేసుకున్నాడు. అందుకే ఆయన అంటాడు కదా యోహాను సువార్తలో, పునరుద్ధానమును నేనే, జీవమును కూడా నేనే, ఆయనలో జీవమున్నది. ఓ దైవజనుడు ఇలా పాట రాశాడు, జీవము కలిగిన నా యేసయ్యా నిన్ను ఆరాధించే నేను. మీరు కూడా పాడొచ్చు కదా, మైకిత్తినే పాడతారా లేకపోతే పాడరా? జీవము కలిగిన నా యేసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనై. ఎందుకని ఇట్ట పెట్టి చూస్తున్నారు? ధన్యురాలు కాదా? ఆయనకి ఆగిపోయింది, ఆయనకి జీవం ఆగిపోయింది. బిడలారా, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే నీవు ఎంత ధన్యురాలువో తెలుసా? ఆస్తి లేకపోవచ్చు, కోరుకున్నవి ఏమి లేకపోవచ్చు, సుఖ సౌఖ్యాలు లేకపోవచ్చు, యేసయ్యను కలిగినందుకే మనం ధన్యులమే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్పలేదా? అందుకే ఈ స్త్రీ అంటుంది, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నేను ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు, యావత్ పరిస్థితిని ఎరిగినవాడు, యావత్ బాధల్లో ఆయన మనకు తోడుగున్నటువంటి దేవుడు. ఆ స్త్రీ చెప్తుంది, అయ్యా జీవము కలిగిన దేవుడు అయ్యా ఆయన. ఎవరండి ఆయన? జీవము కలిగిన దేవుడు. ఈ రాత్రి అన్యుల దేశంలో కూడా ఉండి
ఆమె ఇస్తున్న సాక్ష్యం ఏందో తెలుసా? నేను ఎరిగిన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఈ రాత్రి నువ్వు కూడా ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఓ క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టినా, ఎంతకాలం నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నా, నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, దేవుడు నీ జీవితాన్ని బహుధన్యకరంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు. అందుకొరకే చూడండి, దేవుని వాక్యములో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, ఒక అన్య స్త్రీరాలు ఏం చెప్తుందో సాక్ష్యం తెలుసా? అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవాను గూర్చి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే రాహాబు స్త్రీ సాక్ష్యం ఇస్తుంది. ఒక అన్యురాలు సాక్ష్యం చెప్తుంది. ఆమె ఏమని సాక్ష్యం చెప్తుందో తెలుసా? ఇదిగో మీ దేవుడు పైన ఆకాశానికి క్రింద భూమికి ఆయనే దేవుడై ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు కూడా ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమని తెలుసా? పరలోకమందును భూమి మీదను కూడా నీకొక్కడికి అధికారం ఉంచబడింది. స్తోత్రం చెప్తారా? నోరు తెరిచి దేవుని స్తోత్రం చెప్తారా? గట్టిగా యేసయ్య స్తోత్రం చెప్దామా? ఆయన పరలోకానికి దేవుడు, ఆయన భూమికి దేవుడై ఉన్నాడు. అందుకొరకే ఆ స్త్రీ ఏం చెప్తుందో తెలుసా? మేము ఆయన గూర్చి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయండి. ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలా ఆరిపోజేశాడో, సిహోను రాజును ఓగును ఎలాగో హతమార్చాడో, తన ప్రజలను ఎలా పోషించాడో, ఐగుప్తు దేశంలో ఎలాంటి అద్భుతాలు చేశాడో, వీటన్నిటిని విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఎవరండి ఈమె? ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? ఓ అన్యురాలైనటువంటి స్త్రీ. ఈమె రాహాబు. ఈమెను గురించి బైబిల్ చెప్తుంది ఒక వేశ్య, పూట కూలి కలిగిన ఇంటి కలిగినటువంటి ఆమె. రహదారిలో ఒక చిన్న పాకలాగా వ్యాపారాన్ని సాగిస్తూ ఆహార పదార్థాలు అమ్ముకుంటూ తన శరీరాన్ని కూడా అమ్మి వేసుకుంటున్నటువంటి ఒక స్త్రీ అంటుంది, నేను దేవుని గురించి విన్నాను, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అయితే ఆ దేవుడు నాకు కూడా కావాలి, నాకు ఆయన కావాలి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కనుక దేవుని మాటలు కనుక మనం చూడగలిగితే, దేవుని బిడ్డలారా 2వ అధ్యాయంలో చూడండి, ఆమంటుంది 12వ వచనంలో 11వ వచనం అంటుంది, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇవ్వండి. రాహాబు విశ్వాసమును బట్టి వేగులు వారిని చేర్చుకుంది. దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఎంతో కాలం నుంచి నువ్వు దేవుని మందిరానికి వచ్చావన్న సంగతి కాదు, ఎంత కాలం అవుతుంది నువ్వు ప్రభువుని తెలుసుకున్నావన్న సంగతి కాదు, ఎంత మట్టుకు మనం విశ్వాసం కలిగి ఉండగలుగుతున్నాం, ఎంత మట్టుకు మనం దేవుని విషయంలో విశ్వాసం కలిగి ఉండగలుగుతున్నాం. రాహాబు ప్రియులారా, తన జీవితం దేవునికి విరోధంగా ఉంచబడిన ఆ జీవము కలిగిన దేవుని గురించి విన్నప్పుడు ఏం చేసిందో తెలుసా? తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది, తన పాపపు నేచర్ను విడిచిపెట్టింది, తన పాపపు తలంపులను విడిచిపెట్టింది. ఆమె అనుకుంది, నా జీవితం కేవలం ఇహలోక సంబంధమైన కార్యకలాపాల కొరకు మాత్రమే కాదు, దేవుని కొరకు బ్రతకాలని తను చేస్తున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆమె ప్రియులారా వేగులు వారిని విశ్వాసంతో చేర్చుకుంది. అంత మాత్రమే కాకుండా ఆమె ప్రభు రాకడ కొరకు, ఇశ్రాయేలు యొక్క రాకడ కొరకు ఎదురు చూసింది. ఆ చెప్పిన ఇంటిలోనే కనిపెట్టుకుని నివసించింది. ఒక రోజున ఇశ్రాయేలు వచ్చారు, వారితో కలుసుకుందామే. ఉగ్రత నుంచి తప్పించబడి ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడి ఆమె ఒక దీవించబడినటువంటి పాత్రగా పరిశుద్ధాత్ముడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆమె విశ్వాసాన్ని గురించి మాట్లాడారు. దేవుని బిడ్డలారా, ఒక రోజున మన విశ్వాసాన్ని గురించి కూడా ప్రశంసించబోతున్నటువంటి రోజు రాబడుతుంది. ఆ దినము రాకముందుగానే, నేడనే దినమున్నప్పుడే మనం ఎంత మట్టుకు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటున్నాం. మరొక మాట కూడా మీతో చెప్తాను. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో అంటది, నయోమితో రూత్ అంటది, నీ దేవుడే నా దేవుడు,
నీ దేశమే నా దేశం. నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటా. నిన్ను నన్ను మరణం తప్ప రెండోది ఏది వేరు చేయకూడదు. నాకు నీ దేవుడే కావాలి అని కోరుకొని అతను వెంబడించి సృష్టికర్త అయిన దేవుని సన్నిధికి రాగలిగింది. యోధా బెత్లెహేమునకు రావటం ద్వారా ఏం జరిగిందో తెలుసా? ప్రియులారా, బోయాజుతో ఆమె వివాహం జరిగింది. బోయాజు సల్మాను కన్నో, సల్మాను ఒబేదు కన్నో, ఒబేదు యెషైను కన్నో, యెషై దావీదును కన్నో. అదే వంశావళిలో నుంచి యేసు ప్రభుల వారు కూడా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమె గర్భం ఎంత దీవించబడిందో, ఆమె వంశావళి ఎంత దీవించబడిందో తెలుసా? ఓ అన్యురాలుగా కనుక ఉన్నట్లయితే ఆమె పేరు ఎక్కడ కనిపించి ఉండేది కాదు. ఒక అన్యురాలుగా ఉన్నట్లయితే ఆమెను గురించి ఇంతగా పరిశుద్ధాత్మ దేవుడు రాపించేవాడు కాదు. ఆమె అన్యురాలుగా ఉన్నటువంటి ఆమె ధన్యురాలుగా చేయబడి దేవుని ఇంటిలోనికి రాగలిగింది. జీవము కలిగిన దేవుని దగ్గరకు రాగలిగింది. జీవము కలిగిన దేవుని సన్నిధిలోనికి రాగలిగినది. నీవైనా, నేనైనా, మనమైనా, ఎవరమైనా దేవుడు మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క యేసునామ క్షేత్రపు ఆలయంలోకి నువ్వు రాగలిగితే దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పొచ్చు కదా? నమ్మకంతో విశ్వాసంతో పలకొచ్చు కదా? అంతేనా? అలేలే అంట్లా వెళ్ళిపోయా 11 అవుతుంది, మేము కూరగాయలు కోయాలి అని అన్నట్టుగా ఉంది. కానీ ఉజ్జీవం, ఆసక్తి. నేను వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు. దైవజనులు, పెద్దల అభిషేక్తులు, సేవాప్రకాశయ్య గారు ఒక్కరే కూర్చొని ఉన్నారు. ఏమండి, నేను ఇది 2వ ప్రార్థనకి రావటం. ఈ ఊరు, మీ ఊరు వాళ్ళందరూ పొద్దుపోయినాక ప్రార్థనకు వస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంది అబ్బో, మీతో పెట్టుకుంటే అంతగా వర్కౌట్ అవ్వదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చే ఆసక్తి విధానం వేరు. దేవుని మాట వినాలి. అందుకే ఈ దేవుని మందిరమునకు వెళ్ళుదామని ప్రజలు నాతో చెప్పినప్పుడు అంటాడు, దావీదు బహుగా సంతోషించాడంట. బహుగా సంతోషించాడంట. ఎందుకో తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళుతున్నారు గనక ఆ జీవము కలిగిన దేవుడు ఏదో ఒక మాట చేత దర్శించి వారి జీవితాలలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలిగిన దేవుడని అందును బట్టి సంతోషిస్తున్నాడు దావీదు. ప్రియులారా, ఒక జరిగిన సంఘటన చెప్తా. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ అనే ప్రాంతంలో ఓ ముస్లిం కుటుంబం ఉంది. ఆ ముస్లిం కుటుంబంలో ఉంచబడినటువంటి అక్కడ ఆ ఫ్యామిలీలో ఆయన మేనేజరు, బ్యాంక్ మేనేజరు. తన భార్య అయితే హౌస్ వైఫ్గా ఉండేది. తను చదువుకున్న రోజుల్లో ఆమె క్రిస్టియన్ కళాశాలలో చదువుకుంది. ఆ చదువుకున్నప్పుడు కొద్దిగా యేసు ప్రభుని గురించి ఆమె తెలుసుకుంది. ఆ తెలుసుకున్న దాని మీదట ఆ క్రిస్టియన్ కళాశాలలో చదివినప్పుడు కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు. ఆ అయిన పరిచయంలో ఒక వ్యక్తి చాలా ఆమెను ప్రేమిస్తూ ఉండేది. ఆమెకి అనేక సార్లు యేసయ్య ప్రేమను గురించి మాట్లాడుతూ ఉండేది. ఈమె పెండ్లైంది, ముస్లింరాలు అయినప్పటికీ ఆమె యేసయ్యని గురించి ఏమి చెప్తూ ఉండగా దేవుని మాటలు వింటూ ఉండటం ద్వారా ఆమెకు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి ఒకరోజు ఆమె నా మ్యారేజ్ అయింది, నేను మా ప్రాంతానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఆ క్రిస్టియన్ సహోదరి ఒక బైబిల్ని గిఫ్ట్గా తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చి, నువ్వెక్కడున్నా ఈ బైబిల్ చదువుకుంటా ఉండు, ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడని చెప్పి బైబిల్ ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయింది. ఈమె ఆ అహ్మదాబాద్ ప్రాంతంలో ఉంటూ జాబ్ చేస్తున్నాడు వాళ్ళ భర్త గారు. ఖాళీగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు జాగ్రత్తగా బైబిల్ తీసుకొని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుంటూ ఉండేది. తద్వారా వారికి దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. వారి భర్త ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి. చిన్నగా ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున వాళ్ళ భర్త కంటపడింది ఆమె బైబిల్ చదువుకుంటా. భర్త ప్రేమతో మందలించాడు. మన ముస్లిమ్స్ కాబట్టి ఇక మీదట బైబిల్ చదవద్దు అని చెప్పాడు. ఆమె సరే అంది, కానీ బైబిల్ చదవకుండా ఆగలేదు, బైబిల్ చదువుతూనే ఉంది. మరలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ప్రార్థన చేసుకునే సమయంలో భర్త ముందు రావటంతో ఆయన పడింది. మరలా ఆయన గట్టిగా మందలించాడు, ఇది తక్కువ దేవునిది ఈ మతం, ఈ దేవుని గురించి నువ్వు చదవద్దు, లేకపోతే ప్రార్థన చేయొద్దు. ఒకవేళ కనుక ఇలా జరిగితే
కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని పడతాయని చెప్పాడు భర్త. ఆమె భయపడినట్లుగానే ఉంది, కానీ ఏమీ భయపడలా. మరలా ఒకరోజు ఇలాగే ప్రార్థన చేసుకుంటా ఉంటే భర్త కంట్లో పడింది. ఆ రోజు భర్త బాగా ఆమెను అవమానకరంగా మాట్లాడాడు. కానీ ఆమె ఏమనుకోలేదు. కానీ దేవుని మీద ఉన్న ప్రేమను విడిచిపెట్టలేదు. బైబిల్ చదువుతూ ఉంది, ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆ దగ్గరలో ఉన్న దేవుని మందిరం ఉంటే ఎవరికి తెలియకుండా వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తూ ఉంది. చివరికి ఒక రోజున మరలా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు భర్త చూసి చెప్పాడు, ఇక నాకు నువ్వు భారీగా ఉండటానికి పనికిరావు అని ఆమెని కొంచెం బాగా చిత్రహింసలు పెట్టి బాధ పెట్టి కొట్టాడు. కొట్టిన ఆమె దేవుని విడిచిపెట్టల, బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన లేడు, ఈమె దేవుని మందిరానికి వెళ్ళింది. ఆ మందిరంకి వెళ్ళి వస్తూ ఉండగా ఆయన కంటపడింది. ఎక్కడికి వెళ్ళావంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు, మౌనం అయిపోయింది. ఇక భర్తకి బాగా కోపం వచ్చి, ఎలాగైనా సరే దీన్ని చంపిస్తే తప్ప నా మతానికి అవమానం తెస్తుందని చెప్పేసి, ఎలా చంపాలి, చంపటానికి ఏదో ఒక కారణం దొరకాలి కదా అని చెప్పేసి ఆయన ఆ యొక్క సిటీలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళుతూ భార్యని బాగా తిట్టేసి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళి తన బ్యాంకు తాళాలు తీసి అహ్మదాబాదు సిటీలో గుండా ప్రవహిస్తున్నటువంటి శబర్మతి అనేటువంటి ఒక నదిలో బ్యాంక్ తాళాలు ఇసిరేసి తను వెళ్ళిపోయాడు. వెళ్ళి తిరిగి వచ్చి భార్యని అడుగుతున్నాడు, నా బ్యాంక్ తాళాలు కనబడట్లేదు, ఆ తాళాలు కనబడటానికి కారణం దొరికితే నువ్వన్నా తీయాలి, లేకపోతే నేనన్నా తీయాలి. ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం కాబట్టి బ్యాంక్ తాళాలు లేకపోతే నా ఉద్యోగం పోతుంది. కాబట్టి ఇక మీదట నువ్వు ఏ విధి తేల్చుకుంటావో తేల్చుకో, ఆ దేవుణ్ణి విడిచిపెడతావా, లేకపోతే ఇప్పుడైనా నీ ప్రాణం తీయమంటావా అని చెప్పేసి భర్త తను బాధ పెడుతూ కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మొత్తం మీద ఈయనకు మనసు మారి భార్య బాగా చేపల కూర వండిద్ది. ఈయన భార్య మంచి చేపల కూర వండటంలో స్పెషలిస్టు. ఈయన అనుకున్నంట, ఎలాగైనా సరే దీన్ని చంపేసి తాళాలు దొరకలేదు, అందుచేత ఏమైనా చంపానని కారణంతో అలాగా ఆ మీద కేసు మోపొచ్చు అని చెప్పేసి నేరం మోపి చంపాలనుకున్నాడు. ఇతను వెళ్ళిపోయి అదే నదికి వెళ్ళి ఆ దగ్గర మార్కెట్లో చేపల మార్కెట్కి వెళ్ళి ఒక మంచి చేపలు 2 చేపలు కొనుక్కొని భార్యకి తీసుకొచ్చి ఇచ్చి చేపలు వంట చేయమని చెప్పి ఇచ్చాడు. మొత్తం మీద అప్పటికే తనున్న కోపాన్ని బట్టి మంచిగా శుభ్రం చేద్దామని చెప్పి చేపలు తీసుకొని రుద్దుతూ ఉంటే ఆ చేపలు వంచుతుంటే వంగట్లా. ఏమికి అర్థం కాలేదు. కోసింది, తర్వాత శుభ్రపరిచింది, దాన్ని పొట్టగొచ్చి చూస్తే బ్యాంకు తాళాలు ఒక చేప కడుపులో ఉన్నాయి. వెంటనే తీసుకుంది, శుభ్రంగా కడిగేసింది, తన సెల్ఫ్లో తీసుకెళ్ళి దాచిపెట్టేసింది, మంచిగా వంట చేసింది. భర్తను ప్రేమతో పిలిచి రండి భోజనం తిందురంటే ఈయన అన్నాడు, ఇంత తిట్టినా దీనికి సిగ్గులేదేంది, ఇంత మాట్లాడినా దీనికి ఏమాత్రం కూడా కొంచెం చలనం లేదని చెప్పేసి ఆయన అనుకుంటూ, నా తాళాలు గనక తేలకపోతే నీకు చావే కారణం అని చెప్పి అంటుంటే ఆ మంది ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి వెళ్ళి తాళాలు తీసుకొచ్చి భర్తకు చూపించి, ఈ తాళాలు నీయేనా అని అడిగితే ఒక్కసారి ఆయన ఆశ్చర్యపోయి అన్నాడు, ఎలా దొరికినాయి ఈ తాళాలు దొరకటానికి కారణం ఏంది, దొరకకూడదే, ఎలా దొరికినాయి అంటే ఆమె చెబుతుంది, నన్ను చంపటానికి ఏ చేపలను అయితే తెచ్చావో ఆ చేపలే తాళాలు తీసుకొని మన ఇంటికి వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచవచ్చు కదా. ప్రియులారా, ఒక్క వ్యక్తి దేవుని కోసం నిలబడ్డా ఆ వ్యక్తి కొరకు దేవుడు నిలబడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఒక్క వ్యక్తి ప్రభు కోసం సరిగా నిలబడితే, ఓ సమర్పణ, ప్రతిష్టత, తీర్మానంతో, విశ్వాసంతో నువ్వు దేవుని కొరకు ఒక్క వ్యక్తి సత్యం కొరకు నిలిచి ఉంటే మన దేవుడు కూడా నిలిచి ఉండే దేవుడు. ప్రియులారా, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో ఉంటే వారి మధ్యకి రాలేదా? సింహాల బోనులో దానియేలు ఉంటే వారి దగ్గరికి రాలేదా? తోటి రక్త సంబంధికులు యోసేపును గుంటలో త్రోసివేస్తే వారి దగ్గరికి దేవుడు రాలేదా? ఆయన మనతో ఉండే దేవుడు, ఆయన సన్నిధి మనతో ఉంచబడుతుంది. అందుకొరకే దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో
ఆ యొక్క సారేపతిలో ఉంచబడిన వెధవరాల దగ్గరికి ఎందుకని ఏలియా వెళ్ళాడు అని చెప్పి చూస్తే ఆమె జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకుంది. ఈరోజు ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా ఆ జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఆ జీవము కలిగిన దేవుని కొరకు కనుక నిలబడగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు సత్యము కొరకు నిలిచే వ్యక్తిగా ఉండాలి. నీవు వాక్యము కొరకు నిలిచే వ్యక్తిగా ఉండాలి. వాక్యపు వెలుగులో నీవు జీవితము ప్రతిష్ఠించబడే వ్యక్తిగా నువ్వు మార్చబడితే దేవుడు నీ కోసం అద్భుతాలు చేస్తాడు. ఒకటి, ఆమె జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకుంది కనుకనే ఆమె కొరకు దేవుడు ఏలియాని పంపించాడు. రెండవ మాట కూడా మీతో చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 2వ మాట 17వ అధ్యాయం 10వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి 10వ వచనం. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని ఎదుకు రాగా ఒక వెధవరాలు అతడు కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి త్రాగుడికై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. చూడండి, అది భయంకరమైన కరువు కాలం అండి. అది భయంకరమైన కరువు రోజులు. ఆ రోజుల్లో వర్షాలు లేవు. అప్పటికే గనుక దేవుని వాక్యాన్ని మనం చూస్తే చిన్న పిల్లలను చంపుకొని ఒకరిని చంపుకొని తింటున్నటువంటి రోజులండి. అంత భయంకరమైన కరువు కాలంలో ఈయనొచ్చంటున్నాడు త్రాగటానికి నీళ్లు తీసుకురమ్మని చెప్పాడు. తీసుకురాబోతానికి వెళుతూ ఉండగా మరలా పిలిచంటున్నాడు తినటానికి ఒక రొట్టె ముక్కను కూడా తీసుకొని రా అంటున్నాడు. వెంటనే ఆమె తీసుకురావటానికి వెళ్ళింది. ఎందుకని ఆ దైవజనుడు ఆమెకు మాత్రమే చెప్పగలిగాడు? ఆమె ఏమంటుందో తెలుసా? ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో చేయటానికి ముందుకు వచ్చిందండి. నేను అనుకున్నాను ఈ మందిరం ఓపెన్ కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మరి ఆ దైవజనుడు మరి ఈ మందిరం ప్రతిష్టత కొరకు కావాల్సిన అవసరతల కొరకు ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి కనుక ఎవరినైనా కనుక అడిగితే ఏమనుకుంటారంటే అయ్యగారు పనులు అయిపోయిన రోజులో పెట్టాడు అయ్యగారు చర్చి ఓపెన్, ఏం తెచ్చి ఇవ్వమంటావు అయ్యగారు? ఇప్పుడు పనులు అయిపోయినాయి, చేతిలో చిల్లిగా అవ్వలేదు, ఏమి ఇవ్వమంటావు అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చర్చి ఓపెన్ పెట్టాలంటావా? బిడలారా, దేవుని పని ఏ సమయమైనా సరే ఇచ్చే మంచి మనసు మనలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తుంది ఇవ్వండి ఇవ్వబడును, ఇస్తేనే దేవుడిస్తాడు. దేవునికి ఇవ్వాలి. 112వ కీర్తనలో కూడా అంటాడు దాతృత్వం కలిగి దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. సామెతల గ్రంథములు అంటాడు నీతిమంతుడు ఇచ్చే విషయంలో వెనుకకు తీయడు. మనం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. దాతృత్వం కలిగి ఇవ్వాలి. దేవుని పనికి ఇచ్చే మంచి మనసు ఉండాలి. మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో దేవుడు మనకు కూడా కావాల్సిన వాటిని ఇస్తూ ఉంటాడండి. ఇచ్చే మంచి మనస్సు మనలో ఉండాలి. దేవునికి ఇవ్వటం, దేవుని యొద్ద నుండి తీసుకోవటం మాత్రమే కాదు, దేవునికి ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి మనం ఎప్పుడైతే ఇస్తామో దేవుడు తప్పకుండా మనకు కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, ప్రభువుకి ఇచ్చే మనస్సు, యేసయ్య ఇచ్చేవారిని గురించి బైబిల్లో ఎక్కువసార్లు చెప్పాడు. వారు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువకిచ్చి లేమిడి వచ్చిన వారు కూడా కలరు. దేవుని పరిచర్యకి ఇవ్వటం మా తల్లి నేర్పింది. మా అమ్మ అంటది ఇవ్వురా దేవుడు నిన్ను దీవిస్తాడనేది. ఇవ్వాలి. దేవుని సేవకు, దేవుని పరిచర్యకు ఇచ్చే మంచి మనసు ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడండి. దేవుడు నీకు ఇవ్వాలి అన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అన్నా నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఇవ్వటంలోని ఆశీర్వాదం దాచబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకని దేవుడు 3 సంవత్సరాల పాటు ఏలియాను ఈ సారేపతిలో వెధవరాల దగ్గర తీసుకొచ్చి పెట్టాడో తెలుసా? ఆమెకి బుడ్డిలో కొంచెం నూనె, కొండలో కొద్దిగా పిండి తప్ప ఏమీ కూడా ఆమె దగ్గర లేదండి. అలాంటి లేని స్థితిలో కూడా దేవుడు ఆమె దగ్గరికి ఎందుకు తెచ్చాడో తెలుసా? ఈమె గనక దైవజనుడు ఇక్కడికి వస్తే దైవజనుడు బాగా చూసుకుంటుంది అని చెప్పి దేవుడు ఆమెను నమ్మి అక్కడికి దైవజనుడు తీసుకొచ్చాడు. సంగమా, దేవుని బిడ్డలారా, ఓ ఇచ్చే మంచి మనసు నీలో గనక ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదించగలిగిన దేవుడు.
ఇంకో మాట కూడా చెప్పి నా మాటలు ముగిస్తా, సమయం చాలా అయిపోయింది. అదే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు, తొట్టెలో పట్టిన పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యుద్ధ ఉన్నవి, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వలనని కొన్ని పొలంలో ఏరుటకై వచ్చి తిని అని చెప్పాను. ఆమెని దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మా ఆహారం కొరకు ఏదైనా పెట్టమంటే ఆమంటుంది, ఏలినవాడా, బుడ్డిలో కొంచెం నూనె, కుండలో కొద్దిగా పిండి తప్ప నా దగ్గర ఏది కూడా లేదు లేదు లేదు. ఆమె యథార్థత కలిగిన స్త్రీ అని చెప్పాలి. చెప్పండి, ఆమె యథార్థత కలిగిన స్త్రీ. ఒకటి, అన్యుల దేశములో ఉండి జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకోవటం మాత్రమే కాదు, అన్యుల దేశములో ఉండి దేవునికి ఇవ్వగలిగిన, ఆతిథ్యం ఇవ్వగలిగిన, పెట్టగలిగిన, చేయగలిగిన, ఇచ్చే మనసు కలిగింది మాత్రమే కాదు, అన్యుల దేశములో ఉండి ఆమె లేకపోయినా సరే యథార్థత కలిగిన స్త్రీ. యథార్థత అవసరం. ఈనాడు యథార్థత కొదువైపోతుంది. యెహోవా ఎన్నటెన్నటికి యథార్థతను చూసే దేవుడు, యథార్థవంతులకు మేలు చేసే దేవుడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది. యథార్థవంతులను బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. యథార్థత అవసరం. ఈరోజు పైకోటి లోపల ఒకటైపోతుంది. పైకేమో వందనాలు అన్నా అంటారు, తర్వాత ఏమో వెనకుండి మళ్ళా ఏం పాడింది, సరిగా పాడలేదు, ఏమి లేదు. ఏమండి, పైకేమో యథార్థంగా పలకరించినట్టుగానే ఉంటారు, లోపల ఏముండదండి. అంత అసూయ, ఈర్ష్య, కోపం, నచ్చని స్థితి. దేవుని సంగమా, ప్రియమైన దైవ బిడ్డలారా, దైవజనుడు ఎందుకు ఈ సారేపతికి రావటానికి గల కారణం ఏమిటో తెలుసా? ఈ స్త్రీ యథార్థత కలిగింది. కరువైన కాటకమైనా సరే తన యథార్థతను విడిచిపెట్టే వ్యక్తి కాదు. యోబు భార్య అంటది, ఇంకనూ యథార్థతను వదలవా. యోబు అంటాడు, మేలు పొందుతున్న మనము కీడు కూడా అనుభవింప తగదా అన్నాడు. తగదో, ఖచ్చితంగా మేలు పొందుతున్న మనం కీడు కూడా పొందుకోవాల్సిందే. కీడైనా, శ్రమైనా, బాధైనా, నష్టమైనా, ఏ పరిస్థితి అయినా సరే యథార్థత కలిగి ఉండు. యథార్థవంతుల కొరకు దేవుడు కనిపెట్టుకుంటున్నాడు. యథార్థవంతుల వైపు దేవుడు చూస్తున్నాడు. దేవుని సంగమా, ప్రియులారా, ఈ రాత్రి ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక స్త్రీ యథార్థంగా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్ళి దైవజనుడైన ప్రవక్త ఎలీషాతో చెప్తుంది, అయ్యా, నీ దాసుడు నా పెనిమిటి యెహోవా యందు భక్తి కలిగిన వాడని నీకు బాగుగా తెలుసయ్యా, బాగుగా తెలుసు. నా పెనిమిటి భక్తి కలిగిన వాడని నీకు బాగుగా తెలుసు. అయితే ఆయన అన్నాడు, నా వలన ఏం కావాలి నీకు, నా వలన నీకు ఏమి కావాలని అడుగుతున్నాడు. అసలు నీ దగ్గర ఏముంది అని అంటామంది, నూనె కుండ తప్ప మరి నా దగ్గర ఏమీ కూడా లేదు. నూనె కుండ, ప్రార్థనా జీవితం, నూతన అభిషేకం, నూతనమైన కృపలతో కలిగినది. ఆమెకు పక్క అప్పులున్నాయి కానీ ఆమెలో ప్రార్థన ఉంది. ఆమెకు అప్పులున్నాయి కానీ ఆమెలో అభిషేకం ఉంచబడింది. యథార్థవంతులపై దేవుని అభిషేకం ఉంటుంది. ప్రార్థన చేస్తుంది. దయగలిగిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమె కుండలో నుంచే దేవుడు నూనెను ఉబికింపచేసి ఆమె అప్పులన్నిటినీ తీర్చలేదా? నువ్వు కూడా యథార్థంగా ఉంటే నా దేవుడు నిన్ను కూడా దీవించగలిగిన దేవుడు. 3 విషయాలు ఈ రాత్రి మీతో పంచుకున్నాను. 1, ఎంతమంది విధవరాళ్ళున్నా దేవుడు సారేపతిలో ఉన్నటువంటి ఆ విధవరాల దగ్గరికే ఎందుకు ఏలియాని తీసుకుని వెళ్ళాడంటే, ఆమె అన్యుల దేశంలో ఉండి జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకుంది. అన్యుల దేశంలో ఉండి ఆమె ఇచ్చే మంచి మనసు కలిగిందిగా ఉంది. అంత మాత్రమే కాకుండా ఓ యథార్థత కలిగిన వ్యక్తిగా ఉంచబడింది. ఈరోజు ఎంతమంది యథార్థంగా ఉండగలుగుతున్నాం? ఎంతమంది యథార్థతను కనుపరుచుకుంటున్నావు? ఆ యథార్థత నీవు కూడా ఉంటే దేవుడు ఆమెను దీవించలేదా? 3 సంవత్సరాల పాటు పోషించాడు కరువు కాలంలో. ఆమె కాదు, ఆమె ఇంటివారు, బంధువులు, దైవజనుడు అనేకులను పోషించి సమృద్ధిని ఇచ్చాడు. ఈ రేపటి దినం ప్రభుకి ప్రతిష్ఠిత చేయబడుతున్న దేవుని మందిరం విషయంలో కూడా యథార్థంగా నువ్వు ఆయన్ను ఆరాధించువారు, ఆత్మతో సత్యంతో యథార్థంగా నువ్వు ఆరాధించగలిగితే
దేవుడు నిన్ను కూడా నీ అవసరతలు తీర్చి సమృద్ధితో నింపునుగాక. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. రేపటి దినం జరగబోతున్న దేవుని మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం కొరకు ప్రియులారా, పరిశుద్ధ దేవుడే ఒక అద్భుతమైన కార్యం చేయనట్లుగా వస్తున్న సేవకులను, రావాల్సినటువంటి ఆత్మీయులు, సహాయపడిన వారందరినీ కూడా తీసుకొచ్చి ఈ జీవం కలిగిన దేవుని పనికి జరిగిన ఇంత పని జరగటానికి కారకుడైన దేవునిని స్తుతించే వ్యక్తులుగా ఉంచబడినట్లు ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు జీవం కలిగిన దేవుని బిడ్డగా ఆయన ఎరుగున్నావా? నీవు ఇచ్చే మంచి మనస్సు నీలో ఉందా? మూడవది, యథార్థత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? అలా యథార్థత లేకపోతే ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకో. అయ్యా, యథార్థత కొరకు నువ్వు చూస్తున్నావు కనుక ఆ యథార్థత నేను కలిగి ఉంటాను. ఆ యథార్థత కలిగిన వ్యక్తిగా నన్ను కూడా ఒకరోజు సాక్ష్యం చెప్పాలి కనుక నీవు నా తండ్రి నైనా నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేద్దాం. 4వది, అదే 17వ అధ్యాయంలో ఆమె పవిత్రత కలిగినటువంటి స్త్రీగా కూడా చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డ, ఓ చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుని మాటలు విన్నావు. ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, కానీ కొద్దిమందిగా మీరే రాగలిగారు, దేవుని మాటలు వినగలుగుతున్నారు. ఇది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకొని ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. రేపటి దినం జరగబోతున్న జీవం కలిగిన దేవుని మందిరం ప్రతిష్ఠత ప్రభుకి చేయబోతూ ఉండగా ప్రారంభించిన పనిని ఇంతవరకు కొనసాగించిన దేవుడే రేపటి కార్యక్రమం అంతట్లో కూడా ప్రభు తోడుగా ఉండి ప్రతి ఆటంకాన్ని ప్రభు తొలగింపచేసి కావలసిన అవసర అక్కర కొరతలన్నీ యేసయ్య తీర్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయనా. మంచి యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే కృపా కనికరం కలిగిన దేవుడు నాయనా. నిలువు మోకాళ్ళేయండి, చేతులు ఎత్తండి, కళ్ళు మూసుకోండి, భారంతో ప్రార్థన చేయండి. ఏమనుకోకుండా దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేయి. మన ప్రాంతంలో దేవుని మందిరం ఉండటం మనందరికీ ఆశీర్వాదకరం. ఈ ప్రార్థన దేవుని కన్నులు ఈ ప్రార్థన మందిరం మీద ఉన్నాయి. ఈ స్థలంలో చేసే ప్రార్థనపై ఆయన చెవులు ఉన్నాయి. ఆయన మనసు కూడా ఇక్కడ ఉంది కనుక ఇలాంటి దేవుని మందిరం, జీవం కలిగిన దేవుని ఆలయం మన పరిసర ప్రాంతాల్లో ఉండటం మనకెంత దీవెనో తెలుసా? అనేక మంది నశించిపోతున్న ఆత్మలు రక్షించబడి దేవుని మందిరంలో చేర్చబడితే పరలోకంలో ఆయన బహుగా సంతోషిస్తాం. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మా మంచి కాపరి, నీకు వందనాలయ్యా. రేపటి దినం జరుగుతున్న దేవుని మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం అంతా మీరు మహిమకరంగా జరిగించండి. మందిరము నీది, సంఘము నీది, పరిచర్య నీది. మేమే దేవునికి ఒక మందిరంగా మార్చబడాలని ప్రభా, పాడైపోయిన హృదయం అనే మందిరము నీకు పరిశుద్ధ మందిరంగా మార్చబడాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. పరిశుద్ధ ఆత్మ మాలో నివసించగలిగినట్లుగా మేమే ఆలయాలుగా మార్చబడాలి. ఆ మాలో జీవము ప్రవహించబడినట్లుగా, నూతన పరచబడినట్లుగా మీరు ఒక అద్భుత కార్యాలు చేయబడుతున్న మందిరం నీకు నాయన మీ చేతులకు అప్పగిస్తుండగా మీరేంటిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. మేవేళ ఆత్మలు ఈ స్థలంలోకి వచ్చి నేను ఆరాధించగలిగినట్లుగా, మందిరంలో సమృద్ధి ఉన్నదని, మందిరంలో మేలులున్నాయని, మందిరంలో సమాధానం ఉంది కనుక, నీ కనుదృష్టి ఉన్నది కనుక ఈ మందిరంపై నీ కనుదృష్టి, నీ సమాధానం, నీ మేళ్లతో మీరు నింపమని అనేకులు నీ సన్నిధికి రాగలిగినట్లుగా వారిని సిద్ధపరచమని, రేపటి దిన కార్యభారం అంతట్లో మీరు తోడుగుండమని పరిశుద్ధాత్మన మీ యొక్క ఆత్మ సారథ్యములో మీరు జరిగించండి. ప్రతి ఆటంకాలు, ప్రతి అవరోధములు, ప్రతి వ్యతిరేకతలు, ప్రతి విధమైన ఆ ప్రవాది యొక్క గలిబిలి కార్యవంతుడు యేసు నామములో ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధ దేవుడా, మీ కనికరం ఈ స్థలములో సంచరించని మనం వేడుకుంటున్నాం.
నీ నామ మహిమ ఘనత కొరకే కార్యము జరుగునుగాక, నీ నామ మహిమ ఘనత కొరకే కార్యము జరుగునుగాక. అద్భుతమైన మీ సన్నిధి స్థలము దిగి వచ్చునుగాక. మా పితరులు నడిపించిన నా తండ్రి మీ సన్నిధి ఇక్కడ ఉంచమని వేడుకుంటున్నాం. ప్రతి తొందరపాటు, ప్రతి వ్యతిరేకత తండ్రి, ప్రతి తిరస్కారం నాయన, ప్రతి లోబడమని నాయన అపవాది యొక్క ఆలోచనలు యేసు నామములో ప్రతిని ఖండిస్తున్నా. దేవాని కృపతో మీ గొప్ప కార్యము జరిగించి దైవజనులు సేవా ప్రకాష్ రావు గారిని, మీ సేవకురాలను వృద్ధాప్యంలో ఉన్నారయ్యా, వారిని బలపరచండి స్వామి. వారు వయసుకు మించిన పని చేయడానికి మీరు కృపనిచ్చారయ్యా. వారి బ్రతుకు జీవితంలో మీరు చేసిన బహు ఆశ్చర్యమైన నీ కార్యాలను బట్టి స్తోత్రమయ్యా. దేవా, సజీవుల లెక్కలో నిలబెట్టి మీరు చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దైవజనులు రేపటి దినం కొరకు మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి అభిషేకించి వారి హృదయంలో ఉన్న ప్రతి ఆందోళన, గలిపిలి, కలవరాన్ని నజరేయుడైన యేసు నామములో ఘాటిస్తున్నా. తండ్రి, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని చెప్పారు. ఇంత గొప్ప కార్యం చేసిన గొప్ప దేవుడా, నీ సేవకునికి, సేవకురాలకు ఆరోగ్యం ఇచ్చి వారి సంతతిని దీవించి వారి ద్వారా నీ సేవలో బలపరచబడుతూ వాడబడుతున్న సేవకులందరినీ వారి కుటుంబాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ సంఘం ఐక్యంతో, సమాధానంతో, ఏక మనస్సుతో ఇది నా జీవం కలిగిన దేవుని మందిరం ప్రతిష్ఠితని కుటుంబాలుగా తరలి వచ్చి పరిచర్య చేయగలిగినట్లుగా, వారి గుప్పెళ్ళు విప్పగలిగినట్లుగా పరిశుద్ధ దేవుడ ప్రతి ఏర్పాట్ల మీరు తోడుగా ఉండమని, మీరు మాత్రమే మహిమ పొందాలి. సమస్త మహిమ ఘనత మీకు ఆపాదిస్తూ సరేపతి వెధవరాలు ఎలాగైతే తండ్రి నాయన, నా తండ్రి నీ జీవాన్ని తెలుసుకున్నావు, ఇచ్చే మంచి మనస్సు కలిగి యథార్థత కలిగిన వ్యక్తిగా తన యథార్థతను కనపరుచుకుందో, ఒక్కొక్కరు తమ యథార్థత విషయంలో తండ్రి నీకు సాక్షిగా నిలబడినట్లు కృపద ఇచ్చింది. తగ్గించుకుంటూ, కీర్తిస్తూ, కనపరుస్తూ వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ రాత్రి వేళ తన దాసులను మరుగుపరుచుకొని మనందరినీ వాక్యంలో బలపరిచినటువంటి దైవజనులు, వయసులో పెద్దవాడు దైవజనులు, ఎన్నో ఆత్మలను రక్షించినటువంటి ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు ఈ రాత్రి మన మధ్యలోకి రావటం, అది మనకెంతకో సంతోషం, ఆనందం. మన సంఘానికి, గ్రామానికి దీవెనగా నేను భావిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని బిడ్డరా, మరి మంచిది, చాలా సమయం అయింది. మరొక ప్రకటన కూడా మీకు తెలియపరచాలి. రేపటి దినము మరి ప్రతిష్ఠ ఆరాధన, ఈ నూతన మందిరము ప్రతిష్ఠ దేవునికి చేయబోతూ ఉన్నాం. మీరందరూ కూడా చాలా ప్రయాసపడ్డారు, మరి చాలామంది కష్టపడుతూ ఉన్నారు. మీ కష్టాన్ని దేవుడు ఊరకనే ఉంచుకోడు, తగినటువంటి ఫలితాన్ని దేవుడు మనందరికీ దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఇంకొక మాట చెప్తాను. మనుషులు చూడాలనో, మనుషులు కోసం అనేటువంటి పని మనం ఎప్పుడు చేయకూడదు. నువ్వు చేస్తున్నటువంటి పని నీ దేవుడు చూస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మనుషులు గొప్పతనం, పొగడతల కోసం ఎవరు కూడా అలాంటి ఆలోచన ఎవరు పెట్టుకోవద్దు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యం. మనం ఆరాధిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడిని. ఆయన సమాధానానికి కర్త, అల్లరికి కర్తగా ఎంత మాత్రం కూడా కాదని మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. రేపు మన యొక్క గ్రామం అంతటిని కూడా మరి మన బిడ్డలు, సంఘస్థులు ప్రేమ విందును సిద్ధపరుస్తూ ఉన్నారు. ఒకవేళ మేము ఇంటింటికి తిరిగి చెప్పలేకపోయినా, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీకు చెప్పలేకపోయినా మమ్మల్ని మన్నించి రేపు జరుగుతున్నటువంటి ప్రతిష్టారాధన క్రమంలో మీ వంతు మీరుగా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ ఆశీర్వాదాలు మీరు అందరూ కూడా పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనసారా కోరుతూ మనవి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ రాత్రి వేళ కూడికను మనము
ముగించుకుందాం. మన మధ్యలో దైవజనులు రవిబాబు అన్న గారు చిన్న ప్రార్థన చేస్తారు. పెద్దలు, తండ్రి సమానులు రెవరెండ్ సేవా ప్రకాష్ రావు గారి ఆశీర్వాదాలతో ఈ కోడికను మనం ముగించుకుందాం. ప్రార్థిద్దాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థనలో ఉందాం. అత్యున్నత ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, శతకోటి దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలువబడుచున్న మా తండ్రి, అల్పులము, అయోగ్యులము, ఇందుకు పనికిరాని మమ్మల్ని మా మధ్యలో మీరుండి ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క కూడికను జయకరంగా జరిపించారయ్యా. ఊహించని రీతిలో ఈ కూడికను ఏ రీతిగా అయితే జయకరంగా జరిపారో, రేపటి ఉదయకాల ప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమంలో కూడా ప్రభువా నీవే మా మధ్యలో ఉండి ఆ ఉన్నటువంటి ఒక దినము అందరి హృదయాలను నాయన నింపి ఆ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం జయకరంగా జరిపించుటకు, ఆ కార్యక్రమంలో మేమందరము పాల్గొనుటకు నాయన వారు వచ్చి పిలవలేదులే, మనం ఎందుకు వెళ్ళాలి అని ఎవరు తన మనసులో అనుకోకుండా ఆలయ ప్రతిష్ఠ ఇది దేవుని కార్యము అని ప్రతి ఒక్క కుటుంబము తెలుసుకొని నా యొక్క ప్రతిష్ఠ కార్యక్రమంలో అందరూ నాయన మా యొక్క కాలనీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు, యవనులు నాయన, అలాగనే యూత్, అలాగనే ప్రతి ఒక్క పిలువబడినటువంటి ప్రతి ఒక్క సేవకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నాయన జయకరంగా జరుగుతున్నట్లుగా, అలాగనే పెద్దలు, అలాగనే సంఘ పెద్దలు కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో నిలబడి జరిపించబడినట్లుగా, ప్రతి ఒక్కరు వారు నిలబడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినట్లుగా వారి హృదయాలను నింపి ముందుకు కొనసాగింపచేయండి. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన బిడ్డలను దీవించి రేపటి ఉదయకాల సమయంలో కూడా ప్రభువా ఇంతకంటే నిండుగా ఆ యొక్క కార్యక్రమాన్ని జరుగుటకును మీరే ఉండి నడిపించి కార్యాన్ని ముందుకు కొనసాగింప చేయమని మా కొరకు పంపించిన నీ కుమారుడైన నజరేయుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తా ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకందరికీ, సకల పరిశుద్ధులకును, ఆయా స్థలాల్లో ఉన్న ఆయన జీవాకున్న ప్రియులకును, మరి ముఖ్యముగా వాక్యోపదేశము చేసినటువంటి దైవజనులకును, వారి సంఘమునకును, కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.